కృష్ణ పరమాత్మ అందుకొచ్చాడు ఆయన. సాధువులను రక్షిస్తాడు ఎప్పుడు? యుగానికోసారి. ఇక్కడ దీని భావాన్ని ఇవాళ మనం కృష్ణుడి ముందు ప్రతి జీవుడు అడగాలండి. ప్రపంచం ఏమవుతే మనకెందుకు, మనం బాగుండాలి, అంతే కదా. ప్రతివాడు అసలు ఆలోచనది. నిజం కూడా అంతేనండి. నాకు నేనే మహాప్రపంచం, నేను చూస్తేనే ప్రపంచం, నేను పడుకుంటే ప్రపంచం ఇది. అవునా? ప్రపంచం ముందు స్పృహ నేను చూస్తేనే. కానీ నేను జ్ఞానం పొందలేకపోయాను, ఎన్ని జన్మలు ఎత్తుతాను స్వామి. జ్ఞానం పొందాలి అంటే ధర్మం అవసరం. నేనేదో పాటించడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మంచోడ్నే, సాధువునే. అన్నిటికంటే నిన్ను ఆశ్రయించానుగా ఇంకా సాధువునే. కానీ నేను సాధువునైనా నాలో సద్భావాలు ఉన్నాయి, దుర్భావాలు ఉన్నాయి, ఒప్పుకోవాల్సింది ప్రతివాడు కూడా, అంతే కదా. కౌరవులు పాండవులు ఇక్కడే ఉన్నారు, ప్రతివాడికి తెలిసిన విషయం అది. కానీ నాలో దుర్భావాలు సద్భావాలు రెండూ ఉన్నాయి. ఏం చేస్తాం? కానీ నాకు తెలుసు బాగుపడాలంటే సద్భావాల చేత బాగుపడతాను. కానీ దుర్భావాలు నన్ను మాటిమాటికి పీడిస్తున్నాయి. ఏం చేస్తాం? అందుకు నువ్వేం చేయాలంటే దుష్కృతాం, ఈ దుర్భావాలు ఎందువల్ల వచ్చాయి? దుష్కృతాల వల్ల వచ్చాయి. పూర్వం చేసిన పాపాల వల్లే వాసనారూపంగా వచ్చాయంటే నువ్వే తొలగించు. నా ప్రయత్నం సద్భావాలు పోగు చేసుకోవడం, కానీ దుర్భావాలను ఎదుర్కొనే శక్తి చాలట్లేదు అని సరెండర్ అయ్యానయ్యా నీకు. అని నాలో ఉన్న సద్భావాలను రక్షించి నాలో దుష్కృతాలు తొలగించు. ఎందుకు? ధర్మస్థాపన చేయి. ధర్మస్థాపన అంటే ధర్మము అంటే స్వభావం. నా స్వభావం ఏంటి? ఆత్మయే నా స్వభావం. సచ్చిదానంద లక్షణమైనటువంటి ఆత్మయే నా స్వభావం. ఆ స్థితి యందు నేను నిలబడిపోయేటట్టు, నా స్వధర్మమైన ఆత్మగా నేను ఎరిగి దాని యందు నిలబడేటట్టు, సంస్థాపనమయ్యేటట్టు చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు ఆ యుగాల్లో చేశాను కాదు, మాటికి చెయ్యవయ్యా అని అడగాలి. అప్పుడు ఆయన నువ్వు ఎప్పుడు పొరపాటు మార్గంలోకి రాబోయినా, ఎప్పుడు దుస్వభావాన్ని మీ దాడికి రాబోయినా మోస్తాడు ఆయన. ఇన్నిసార్లు ఎందుకు వచ్చావు లేదా ఇన్నిసార్లు ఎందుకు రావాలి అనడు, మాటికి వస్తాడు. ఎంత దయండి. తల్లి కూడా మాటికి రాదు రక్షించమంటే. కొంతకాలం వచ్చి వెళ్ళిపోతుంది. కానీ నాలో ఎప్పుడు చెడ్డ స్వభావం వచ్చినా కృష్ణా అని అరిస్తే నువ్వు వెంటనే వస్తావు. మాటికి బతుకంతా వచ్చాడు పాండవులకి. బట్టి మాటికి వచ్చాడండి. అరణ్యంలో ఉంటూ వచ్చాడు. కృష్ణ ఇంత జ్యూత సభలో నన్ను ఎవడు రక్షిస్తాడంటే వచ్చాడు. మాటికి వచ్చాడు. చూడండి, విసుగు భగవంతుడికి లేదు. ప్రార్థించిన మనకు విసుగుంటుందేమీ కానీ అనుగ్రహించే స్వామికి ఉండదు విసుగు ఇక్కడ. అందుకే నాలో ఉన్న సత్స్వభావాన్ని రక్షించి, నేను నిగ్రహించలేని దుష్టస్వభావాన్ని తొలగించి, నా స్వధర్మమైనటువంటి ఆత్మస్థితి యందు నన్ను నిలిపేటట్లు మాటికి నాలో అవతరించవయ్యా అని అనాలి ఇక్కడ. అవతరించేవంటే నువ్వు మళ్ళీ నాలో దిగిపోయేవని నేను అన్ను. సంభవామి, ఇమిడిపోతే భవామి, ఇమిడినట్టు కనబడుతూ సర్వవ్యాపకుడే ఉంటే సంభవామి. అది నీ యొక్క స్థితి అయ్యా అంటూ ఈ శ్లోకంలో ఉన్న అంతమైన అర్థాన్ని మనం అన్వయించుకుంటూ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇగే. ఏమి అందమైన శ్లోకాలు!